దేవుని వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, మీరు మీలో దేవుని ఆత్మ నివసించినట్లయితే మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. శరీర స్వభావం ఏమిటంటే, శరీరానికి స్వభావం కోపం ఉంది, అబద్ధాలు చెప్తుంది, మోసాలు చేస్తుంది, ఇతరులను చూస్తే అసూయ, ఇతరులను చూస్తే ద్వేషము, ఇతరుల మీద పగ, ఎన్నో ఈ శరీరానికి స్వభావాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మ మీరు పొందుకుంటారో మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ అన్నాడు. ఆత్మ స్వభావం ఏమిటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, ఇవన్నీ కూడా ఆత్మకున్న స్వభావాలు. మనలో ఆత్మ సంబంధమైన స్వభావాలు ప్రారంభమవుతాయి. మనము ఆత్మ సంబంధమైన స్వభావాలు కలిగిన వారుగా ఉంటే, చూడండి, ఆత్మ స్వభావము, ఆత్మ గుణములు కలిగిన వ్యక్తిగా ఉంటే, నీ ఇంట్లో ఇంకా ఎందుకు భార్య మారలేదు? నీ ఇంట్లో ఇంకా ఎందుకు పిల్లలు మారలేదు? మీ ఇంట్లో ఎందుకు ఇంకా మీ అత్తమ్మ మారలేదు? కారణం, నీలో శరీర స్వభావమే కనిపిస్తూ ఉంది. వాళ్ళకంటే ఎక్కువ కోప్పడుతూ ఉన్నావు, వాళ్ళకంటే ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉన్నావు, వాళ్ళకంటే ఎక్కువ మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళు అనుకుంటున్నారు, మాకు ఆమెకి తేడా ఏముంది, మాకు ఆయనకు తేడా ఏముంది? దేవుని వాక్యం సెలవిస్తా, ఎందరు ఆత్మను పొందుదురో వారందరూ ఆత్మ స్వభావము కలిగిన వారు. వారిలో శరీర స్వభావం ఉండదు. రాత్రి సమయమందు ప్రతి దైవ సేవకుడు కూడా సంఘాన్ని పరిశుద్ధాత్మ దాకా నడిపించాలి. సంఘాన్ని పరిశుద్ధాత్మతో నింపబడేటట్టుగా చూడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం సంఘం పొందిన తరువాత అందరిలో ఆత్మ స్వభావాలు ప్రారంభమవుతాయి. అప్పుడు సహోదరుని ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం, శత్రువుని ప్రేమించడం, తనకెవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయకుండా వానికి మేలు చేయడం, క్షమించడం, తగ్గింపు కలిగి ఉండడం, వినయం కలిగి ఉండడం, లోబడి ఉండడం, ఎన్నో ఆత్మ సంబంధమైన స్వభావాలు సంఘంలో ప్రతి వారిలో కనిపిస్తూ ఉంటాయి. మరి అవి కనిపించడం లేదే? అవి కనిపించడం లేదు. శరీర స్వభావాలే. ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా గట్టిగా ప్రసంగం చేస్తే, ఎదుగో అదిగో నా గురించే చెప్తా ఉన్నాడు ఈయన, నేనెందుకండి ఆయన దగ్గర అనిపించుకోవాలా? ఈ చర్చి కాకపోతే నేను ఇంకో చర్చికి వెళ్ళిపోతానని అంటాడు. ఆ వ్యక్తి చర్చి కాదని ఇంకొక చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు వీడికి రెడ్ కార్పెట్ వేసి అంటాడు, ఎంతో కాలం నుండి నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈడో పచ్చి అపదేకుడు, ప్రార్థన పాడ ఈడు దొరికిందే చాలు. దయచేసి గమనించాల్సింది, ఈ దరిద్రమైన కల్చర్ ఎందుకంటే శరీర స్వభావాలు ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు శరీర స్వభావాలు పనిచేస్తున్నాయంటే ఆత్మ లేదు, ఆత్మ ఇంకా పొందలేదు. సంఘమా, దైవ సేవకులారా, ఈ సంఘము నాది, ఈ సంఘము నాది, నేను ఇంకా 10 సంఘాలు కట్టాను, నేను ఇంకా 10 మంది సేవకుల్ని తరబీదు చేశాను అనే ప్రతి వారికి నా మనవి, దేవుని వాక్యం సెలవిస్తా, మీరు తరబీదు చేసిన సేవకులను ఆత్మ సంబంధమైన వ్యక్తుల్నిగా చేశారా? మీరు నడిపిస్తున్న సంఘాలు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తుల్నిగా ఆత్మ దేవుని దగ్గరికి నడిపించారా? ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. ఇది సేవకుని యొక్క బాధ్యత, సేవకుని యొక్క ధర్మం ఇది. ఆ రీతిగా ఆత్మ వద్దకు మనము నడిపించకపోతే దానికి శిక్ష నీకే ఉంటారు. సంఘం గమనించాలి. ఏదో కూడికలు పెట్టారు, మనం పరిగెత్తుకుంటూ వస్తాం. ఏదో కూడికలు పెట్టారు, ఎవరినో ఒకరిని పిలుస్తారు, నాలాంటి వారినో నీలాంటి వారినో పిలుస్తారు. ఆయన ఎవరో కొత్త ఆయన వస్తాడు, ఆయన ఏదైనా కొత్త సమాచారాలు చెప్తాడా అని పరిగెత్తుకుంటూ వస్తాం. కొత్త సమాచారాలు కొరకు రాకండి. మీరు ఎక్కడ ఆగిపోయారో, మీ ఆత్మీయ ప్రయాణం ఎక్కడ ఆగిపోయాదో చూడండి. ఆగిపోయిన దగ్గర నుండి తిరిగి ప్రారంభం కండి.
దేవుని వాక్యము సెలవిస్తాది. బలిపీఠము దగ్గరన, గంగాళము దగ్గరన, సముఖపు రొట్టెల బల్ల దగ్గరన, ధూప వేదిక దగ్గరన, దీప వృక్షము దగ్గరన. ఆ దీప వృక్షములో ఉన్న 7 కలశములలో దీపాలు వెలుగుతున్నట్టుగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వెలుగుతున్న దీపంలాగా కనిపించాలి. వెలుగుతున్న దీపంలాగా కనిపించాలి. సంఘ కాపరి దాని కొరకు చక్కగా పని చేయాలి, కృషి చేయాలి. దయచేసి గమనించాలి, సంఘాన్ని ఆత్మ పొందుకునేటట్టుగా సంఘ కాపరి చాలా జాగ్రత్తగా ప్రతి మారు ఆత్మ పొందాలి అని సంఘ కొరకు ప్రార్థించడం, సంఘాన్ని పరిశుద్ధాత్మ పొందుకునేటట్టుగా వారికి అవకాశాలు కలిగించడం నేర్చుకోవాలి. ఇదిగో ఉపవాస ప్రార్థన. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. నాకు కడుపు నొప్పి, నాకు మోకాళ్ళ నొప్పి, నాకు మెడ నొప్పి, నాకు తల నొప్పి, నాకు పండ్లు ఊడిపోయినాయి, నాకు నాలుక అడ్డం తిరిగింది. ఈ దరిద్రం అంతా కూడా తీసుకొని, ప్రభా వానికి నాలుక అడ్డం తిరిగిందంట, వాని పండ్లు ఊడిపోయినాయి, ఉండేటివి ఊడకుండా చూడు. ప్రభులు వారు ఒక్కటి వినడయ్యా, ఒక్కటి వినడు. ఎందుకో తెలుసా? సంఘం అంతటినీ పరిశుద్ధాత్మ పొందుకునేటట్టుగా కాపరి నడిపించునుగాక.